వెల్కమ్ టు లెవెన్ డైరీ ప్రొడక్ట్స్ అండి. ఎవరైతే కొత్తగా ఈ డైరీ ఫామ్లో రంగంలో అయితే రావాలనుకుంటున్న వాళ్ళు వాళ్ళ కోసం ఎట్లా అనేది చిన్న నుంచి ఎట్లా స్టార్ట్ చేసుకోవాలి మనం అన్న ద్వారా అయితే తెలుసుకుందాం. ఎట్లా షెడ్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఇప్పుడు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసిన వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వండి అన్న. ఎట్లా అంటే ఎన్ని గేదెల నుంచి స్టార్ట్ చేస్తే బెటర్ ఉంటుంది, తక్కువ ఇన్వెస్ట్మెంట్ నుంచి. ఇంకా షెడ్ అనేది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు వేరే వాళ్ళు. ఇప్పుడు ఫస్ట్ అయితే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ లో ఉంటుంది. ఎట్లా మనం తక్కువ ఖర్చులలో ఎట్లా క్వాలిటీ ఏమేమి క్వాలిటీ మెయింటైన్ చేయాలి ఆ డైరీ ఫామ్లో? డైరీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ ఒక 5 గేదెలతోనైతే ముందుగా అయితే స్టార్ట్ చేసుకోవాలి. ముందుగానే మనకి షెడ్లు మనం పెద్ద మొత్తంలో పెట్టాలని షెడ్లు అయితే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టి స్టార్ట్ చేస్తున్నారు. ముందు అయితే ఒక 5 గేదెలు పెట్టుకోండి, దాన్ని చూడండి, తర్వాత అయితే మీకు తెలుస్తుంది డైరీ గురించి అనుభవం. ముందైతే మనం అయితే 6 గేదెలకి వేసుకున్నాం, చూసుకోవచ్చు. ఓకే, ఇది 25 ఉంది మనకి పొడుగులో వచ్చేసి. ఓకే, అడ్డంలో వచ్చేసి 13-15 ఫీట్స్ ఉంది. ఓకే, చూసుకోవచ్చు. మనకి ఇది కన్స్ట్రక్షన్కి మనకి 60,000 అయింది. ఓకే, ఒక షెడ్కి. ఓకే, ఒక 6 గేదెలు కట్టేసుకొని. అచ్చా, అందుకని ఇప్పుడు తక్కువ. ఇప్పుడు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే బర్రెలు అనేది క్వాలిటీ కొనండి, షెడ్ అనేది తక్కువ ఖర్చులో చేయండి ఫస్ట్ మీరు. ఇప్పుడు మీరు సక్సెస్ అయితేనే షెడ్ అనేది మంచిగా చేసుకొని ఇంకా క్వాలిటీ బర్రెలు అనేది తీసుకోవచ్చు. మనకు అనుభవం వస్తే తర్వాత మనం ఏది చేసినా కానీ సక్సెస్ అవుతుంది. అవును, కరెక్ట్. అనుభవం లేకుండా మనం ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి లేదా 20 లక్షలు 10 లక్షలు 5 లక్షలు షెడ్కి ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఫెయిల్ అయిపోతుంది. మీకు అనుభవం లేకుండా చేస్తే మొత్తం ఫెయిల్ అయిపోతారు కదా. మీకు 5 గేదెల మీద అనుభవం వచ్చిన తర్వాత ఎక్కువ గేదెలు తీసుకొని అప్పుడు షెడ్ అనేది పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకుంటే మీరు మోస్ట్లీ 100% సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ అన్న.